హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బేబీ హెయిర్ బ్యాండ్ని సిల్క్ థ్రెడ్తో ఎలా డిజైన్ చేసుకోవాలో, ఎలా చుట్టాలో మనము ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ హెయిర్ బ్యాండ్ అండి. వీటిలో క్వాలిటీస్ అలాగే సైజెస్ అన్నీ ఉంటాయి. మనకు నచ్చింది మనం తెచ్చుకోవచ్చు. అలాగే సిల్క్ థ్రెడ్ని ఇలా నేను పోగులుగా చుట్టేసి గమ్ పెట్టేసి ఇలా అతికిచ్చాను అనమాట, ఊడిపోకుండా విడిపోకుండా. అండ్ ఇది గమ్ము. అండ్ ఇది వచ్చేసి మనకి కట్ చేసుకునేదానికి కత్తెర అనమాట. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం చివరి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. గమ్ అప్లై చేస్తున్నాను కదా నేను. అండ్ థ్రెడ్ని ఈ విధంగా ముందు బ్యాక్ సైడ్ అంటించుకొని మళ్ళీ పైన కూడా గమ్ పెట్టి ఈ విధంగా నేను వీడియోలో ఎలా అయితే చుడుతున్నానో మీరు కూడా అలాగే చుట్టుకోండి. నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది, ఎందుకంటే గమ్ ఆరాలి కదా. గమ్ ఆరిన తర్వాత ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఎలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా చుట్టుకోవాలి. థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా దగ్గరికి తెచ్చుకొని చుట్టుకుంటూ చివరి వరకు మళ్ళీ చుట్టుకుంటూ వెళ్ళి లాస్ట్లో గమ్ అప్లై చేయాలన్నమాట. చాలా అందంగా ఉంటాయి. పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే మనం ఇంటికి ఏదైనా పూజ కానీ ఇలా ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకి బర్త్డే పార్టీలలో. అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మనం మేక్ చేస్తాం కదా. సో ఆ వీడియో కూడా మీకు త్వరలో నేను షేర్ చేస్తాను అనమాట. నేను మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఒక బ్యాంగిల్ సెట్ అనేది రెడీ చేసినప్పుడు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించినంత సింపుల్ అయితే కాదండి చుట్టడము. ప్రతి ఒక్క పోగు కూడా నీట్గా వచ్చేలాగా మనం వాటిని చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా జాగ్రత్తగా చుట్టుకుంటూ వెళ్ళాలి. వన్స్ మనకు బాగా ప్రాక్టీస్ అయిందంటే మాత్రం చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఈజీ అన్నారు, మళ్ళీ ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏదైనా ప్రాక్టీస్ అండి. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీ అవుతుంది అనమాట వర్క్ ఏదైనా కూడా. ఈ పర్టికులర్ బ్యాండ్ అండ్ లాస్ట్లో నేను బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేసి చూపిస్తాను. అవైతే ఈ సెట్ అయితే నేను గిఫ్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట, సేల్ పర్పస్ కాదు. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రము ఇలా రిటర్న్ గిఫ్ట్కి ఆర్డర్ చేసుకోవచ్చు. బల్క్ ఆర్డర్ కూడా చేస్తామన్నమాట. అండ్ ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో గమ్ అంటు పెట్టుకొని ఇలా మొత్తము గమ్మాన్ని అప్లై చేయాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయాలన్నమాట. కాసేపు ఆరిన తర్వాత అప్పుడు మనము దీనికి కుందన్స్ అనేటివి మనకు నచ్చిన ఏ డిజైన్ మనం అనుకుంటామో ఆ డిజైన్లో మనము చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ సెట్ని నేను ఇప్పుడు ఆరబెట్టడం కోసం పక్కన పెట్టేస్తున్నాను. అలాగే నేను ఏదైతే అనుకున్నానో దానికి ఏ కుందన్స్ అయితే అతికించాలి అనుకున్నానో అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ 2 షేప్స్ అనేటివి తీసుకున్నాను అనమాట నేను. ఈ 2 షేప్స్ ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ గ్లూ మనకి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి, స్టార్టింగ్ నుంచి అవసరం లేదనమాట. కొంచెం మన చెవు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ కొంచెం పైనుంచి ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. గమ్ అప్లై చేసిన తర్వాత మనకు నచ్చినట్లుగా మనం డిజైన్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేనైతే ఇప్పుడు 2 కుందన్స్ ఇలా పెట్టేసి తర్వాత గ్రీన్ స్టోన్ అనేది ఇక్కడ అతికిస్తున్నాను అనమాట. ఇక మొత్తం ఇదే ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. అటువైపు ఇటు ఎంత స్టార్ట్ చేశానో, అంటే ఎంత లెంత్లో స్టార్ట్ చేశానో అటువైపు కూడా అక్కడే స్టాప్ అయిపోతుంది. అక్కడ కూడా ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్లో 2 కుందన్స్ పెట్టాను కదా వైట్వి, అలాగే అటువైపు కూడా 2 వస్తాయి అన్నమాట. అలా సెట్ చేసుకోవాలి మనం సెట్టింగ్స్లోనే. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎక్కడైతే గ్లూ అనేది మనకి ఇలా బయటకు వస్తుందో వెంబటే మనము టిష్యూ కానీ లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకొని లేకపోతే ఇయర్ బర్డ్ కానీ తీసుకొని మనం క్లీన్ చేసేసుకున్నామంటే థ్రెడ్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మొత్తం నేను ఇవన్నీ అంటించిన తర్వాత ఇప్పుడు వంకర టింకరగా మీకు కనిపిస్తున్నాయి కదా. అంటించిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని అన్నిటిని ఒకసారి లెవెల్ చేసేస్తాను. సో మనకు కాస్త పచ్చిగా ఉన్నప్పుడే మనం సెట్ చేసేసుకోవాలి. చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనం పచ్చిగా ఉన్నప్పుడు కదిలిస్తే అటు ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. అదే కాస్త ఆరిన తర్వాత మనము వాటిని సెట్ చేస్తే చాలా నీట్గా లైన్ అనేది అందంగా ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఎక్కడైనా మీకు వంకరగా కనిపిస్తుందా? ప్రతి ఒక్క కుందన్ కూడా చాలా ఈక్వల్గా లెవెల్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాంగిల్స్ ఆల్రెడీ చుట్టేసాను వీటిని.
దానికి డిజైన్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్, అంటే ఇవి పిల్లలవి కదండి, హెవీగా కాకుండా చాలా సింపుల్గా. చిన్నపిల్లలు పాడు చేసేసుకుంటారు, అలాగే వాళ్ళకి తెలియదు కదా, తడుపుకుంటారు, అలా చేస్తారు. కాబట్టి పెద్దవాళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నంత చిన్నవాళ్ళు పెట్టుకోలేరండి, ఎందుకంటే వాళ్ళు ఆటల్లో పడిపోతారు కదా. అందుకనే నేను చాలా సింపుల్గా, చాలా నీట్ లుక్తో, చాలా బాగా కనిపించేలాగా చేస్తున్నాను అనమాట. అండ్ చూడగానే కూడా వాళ్ళకి నచ్చుతాయి, ఆ విధంగా డిజైన్ అనేది చేస్తున్నాను నేను. ఇలా పిల్లల బర్త్డే పార్టీస్కి అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. చిన్నపిల్లలు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చిందనమాట. మనం కొనుక్కొని వచ్చిన ఐటెం కంటే కూడా మనం తయారు చేసి ఇస్తే వాళ్ళు ఇంకా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. రెడీ అయిన తర్వాత హెయిర్ బ్యాండ్ అయితే ఇలా ఉంది, అలాగే బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ కూడా బ్యాంగిల్స్ అండ్ హెయిర్ బ్యాండ్ బాగా నచ్చాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా రెడీ చేసుకునే వాళ్ళు రెడీ చేసుకుంటారనమాట, అంటే తయారు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ